ప్రకాశం జిల్లా ఒంగోలులో పిసుపాటి వెంకటరంగయ్య ఉన్నత పాఠశాల శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్యేలు, అధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ విద్యాదానం సమాజ వ్యవస్థను మార్చే గొప్ప దానమని పేర్కొన్నారు. ప్రభుత్వాలతో పాటు పూర్వ విద్యార్థులు, దాతలు ముందుకొస్తే గ్రామీణ విద్య బలోపేతమవుతుందన్నారు. దాతల సహకారంతో ఇప్పటి వరకు 6,500 మంది పాఠశాల విద్యార్థులకు ఉచిత సైకిళ్లు పంపిణీ చేసినట్లు మంత్రి తెలిపారు. శ్రీనివాసరావు మన పూర్వ విద్యార్థి, హనుమంతరావు మాస్టర్ గారు, రామ్మోహన్ రావు గారు, వాళ్ళంతా చూడాలి ఈ నృత్యం అని అమ్మాయి ఇందాక నుంచి వాళ్ళ కోసమే వెయిట్ చేసింది. అదేవిధంగా మేము రాజకీయంగా ఎక్కువసేపు ఉండడం కూడా మాకు మంచిది కాదు. ఏదో రెండు మాటలు మాట్లాడేసి, ఎందుకంటే మనం పిలవగానే ఈరోజు వాళ్ళు వెళ్ళిపోయి బిజీగా ఉన్నా కూడా చాలామంది పెద్దలంతా కూడా వచ్చారు. మన ఉద్దేశం ఒకటే, ఈ పీవీఆర్ స్కూల్ 100 years అయిపోవటం. ఎంతోమంది ప్రముఖులుగా చదువుకున్న వాళ్ళు ఈరోజు మన ఎక్స్ డీజీపీ గారు సాంబశివరావు గారు లాంటి వాళ్ళు, ఐజీ గారు లాంటి వాళ్ళు, డాక్టర్స్, లెక్చరర్స్, వ్యాపారస్తులు, అదేవిధంగా వివిధ స్థాయిల్లో, గొప్ప స్థాయిల్లో ఎంతోమంది ఉన్నారు. అందరూ కూడా ఒకసారి కలుసుకోవడానికే ఈరోజు ఈ 100 years సెలబ్రేషన్ మన వాళ్ళంతా కూడా పెట్టారు. అందరం కూడా ఎక్కడెక్కడి నుంచో, హైదరాబాదు, బయట ఊర్ల నుంచి కూడా అందరూ వచ్చారు. అందరూ కూడా ఒకసారి చిన్ననాటి గుర్తులు పెట్టుకోవటం, అదేవిధంగా చిన్నప్పుడు జరిగిన మాస్టర్స్ వీళ్ళందరితో కూడా కొంతమందితో కలుసుకోవటం ఒక మంచి కార్యక్రమం ఇది. అలాంటి కార్యక్రమంలో మేము కలవటానికి, మీకు సహాయం చేయడానికి, మనం ఏం చేస్తే మీకు ఏ ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యతలో మనం ఉన్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. కాబట్టి నిన్నట్లాగా ఎక్కువసేపు అనేది లేకుండా ఈరోజు సింపుల్గా, తర్వాత మీ ప్రోగ్రామ్స్ అన్నీ ఉంటాయి రెగ్యులర్గా. ఈరోజు సెకండ్ డే కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా చేసుకొని ఎంతో చక్కగా ఈరోజు చేసిన ఈ కమిటీస్. ఇక్కడ చదువుకున్న విద్యార్థులందరూ కూడా నిన్న ఇవాళ కలవటం, వారి యొక్క స్ఫూర్తులని మాట్లాడుకొని ఆహ్లాదంగా గడపడం అనేది ఒక గొప్ప సందేశం. ఈ స్కూలు చాలామందితో అనుబంధం, ఒంగోలు నగరం చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి పరిసర గ్రామాలకు అనుబంధంగా ఉన్నటువంటి స్కూలు. ఇక్కడి నుంచి ఉన్నత స్థానాలకు కూడా ఎదగటం, పాత రోజుల్లో ఈ గర్ల్స్ హై స్కూల్ ఉన్నటువంటి ప్రాంతాల్లో ఉండి, తర్వాత మంచి బిల్డింగు 90sలోనో ఇప్పుడు 80sలోనో ఇక్కడ కట్టడం, ఈ స్కూలు బాగా ఉండేది. తదుపరి విశాలమైన గ్రౌండ్, ఈ ప్రాంగణంలో జూనియర్ కాలేజ్ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడం అనేది విద్యలకి ఈ ఉన్నటువంటి స్కూల్ని అనుబంధంగా ఈ ప్రాంతంలో డెవలప్మెంట్కి ఒక మంచి నిర్ణయం కూడా తెలియజేసుకుంటూ, 100 సంవత్సరాల క్రితం దాతృత్వంతో పిసుపాటి వెంకట రంగయ్య శర్మ గారు దాతృత్వంతో ఇది ఏర్పాటు చేయడం అనేది గొప్ప విషయం. వారి పేరు మీద ఈ స్కూల్ అనేది పూర్తిగా పీవీఆర్ అంటే చాలా కొద్ది మందికి తెలుసు, కానీ ఇది శతాబ్ది ఉత్సవాల మీద వారి యొక్క పేరుని సుపరిచితం చేయడం కూడా ఒక మంచి కార్యక్రమం. ఈ స్కూల్ డెవలప్మెంట్ కోసం సమీపంలోనే ఒక ప్రీ మెట్రిక్ హాస్టల్ నిర్మాణం చేయాలంటే జనార్దన్ గారు కూడా పక్కనే సైట్ ఇస్తున్నారు. ఇది ఇప్పుడు ఏదైతే తూర్పుపాలెం దగ్గర ఉన్న హాస్టల్ని ఈ పక్కనే 3,70,00,000 రూపాయలతోటి నిర్మాణం చేసినట్టయితే ఈ స్కూల్కి వచ్చేటువంటి విద్యార్థులు కూడా పెరుగుతారనేది, దానికి చిన్న ప్రాబ్లం ఉంది, అది కూడా రెక్టిఫై చేద్దాం. ఇప్పుడే నేను జనార్దన్ గారు, రవి గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది.